పని 6, ఫలితం మానవుడు 6 కాలం 666. ఇందులో జ్ఞానము కలదు. జ్ఞానము వలన యెహోవా ఏం చేశాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. ఎందుకు? తన బిడ్డలు జీవించటానికి. మొట్టమొదట్లో భూమి గురించి మాట్లాడాడు. జ్ఞానము వలన భూమి స్థాపింపబడింది. అలాగే మానవుడు మరి 6వ రోజున ఆఖరణ మానవుడిని మరి స్వయాన అతని ఊపిరి చేత మానవుడిగా సృజించాడు. జ్ఞానము వలన భూమిని స్థాపించాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానం అనేటువంటిది చాలా ముఖ్యమైంది. ఇప్పుడు జ్ఞానయుక్తంగా మనం దీన్ని ఆలోచించాలి. మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఇక్కడ ముద్ర అనే దాని గురించి ఆలోచిస్తే దేవుడైన యెహోవా మనకు ముద్ర వేశాడు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చి మనకు ఒక ముద్ర వేసి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు వేసినటువంటి ముద్రే మనకి పాపముల నుండి రక్షణ. పాపములు పోగొట్టాడు. యేసుక్రీస్తు వారు వచ్చి శిలువ మరణం ద్వారా మనకి ముద్ర వేశారు. ఇందాక మనం ఆ యొక్క రిఫరెన్స్ కూడా చూసాం. యోహాను సువార్త 6:27లో మరి ఆ ముద్ర గురించి మాట్లాడుకోవటం జరిగింది. మన అందరం ఈ 17వ వచనంలో ఉన్నటువంటి ముద్రనే మరి 18వ వచనంలో ఉన్నటువంటి ముద్రగా స్వీకరించడానికి వీలుందా లేదా అనేటువంటిది కానీ పరిశీలించినట్లయితే దేవుడు వేసినటువంటి ముద్రను మాత్రం ఎవరు చెరపలేరు. కానీ సాతాను వేసినటువంటి ముద్రను మాత్రం మనం చెరుపుకోవాలి. అసలు ఏమిటది? అది బలవంతము చేయుచున్నది. మనల్ని ఎప్పుడూ బలవంతం చేసేది ఏమిటి? మనకు అది తెలియాలి. ఇక్కడ ఏంటి బలవంతం చేసేది మనకెప్పుడు? మరి అది మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మనందరం ఒకదానికి బానిసైపోతున్నాం. అది ఎప్పుడు మన హృదయాల్లో బలవంతం చేస్తూ ఉంటుంది. దానికి మనం ఎప్పుడైతే బానిసైపోతున్నామో దానివలన మరి ఇక్కడ కొన్ని మాటలు కూడా మనల్ని అనాల్సి వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం గాని చూసినట్టయితే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. మనందరం శత్రువులమాట. ఎందుకనంటే మనందరినీ శత్రువులు అన్నారు ఇక్కడ. తర్వాత మనందరం చచ్చిన వారమై ఉండగానే అపోస్తలుడైన పౌలు అన్నాడు. అందుకు కారణం మనందరిలో కూడా ఆ ముద్ర ఉంది. ఏమిటా ముద్ర అనేటువంటిది గాని మనం పరిశీలించినట్లయితే ఆ ముద్రకి కొన్ని లక్షణాలు చెప్పారు. ఆ యొక్క అపవాది తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనినట్లును. మన కుడి చేయి అంటే ఇది, మరి నుదుట అంటే ఇటు. మనం గాని ఏమిటది ఆ ముద్ర అంటే చూడండి, స్క్రీన్ పైన చూడండి. డబ్బు, అదే ఆ ముద్ర. డబ్బు కింద పడేస్తే కుడి చేతితో తీసుకుని మన మనోనేత్రాల దగ్గర అద్దుకుంటాం. బలవంతము చేయుచున్నది దేంటో? ఈ డబ్బుతో క్రయ విక్రయములు చేయమని. ఈ రోజుల్లో ప్రతి సామాన్య పౌరుడు కూడా ఒకే చోటికి డబ్బు ఖర్చు పెడతానికి వెళ్తున్నారు. దాన్నే మనం ఏమంటామంటే మరి చూస్తున్నాం, మల్టీనేషనల్ కంపెనీస్. ఈ రోజుల్లో పెద్దవి ఉన్నాయి. బిగ్ బజార్ అని, అలాగే రిలయన్స్ అని. ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. అక్కడికి వెళ్తే చాలు డబ్బులు ఖర్చు పెట్టడానికి మనం ముందలకి వస్తూ ఉంటాం. అంటే క్రయ విక్రయాలు చేయడానికి వాళ్ళు మనల్ని ముందుకు రప్పిస్తూ ఉంటారు. అలాగే క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మన అందరం ఈ 666 అంటే ఈ క్రెడిట్ కార్డ్ నెంబర్లు చూసుకుంటా ఉంటాం, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చూసుకుంటా ఉంటాం. క్రెడిట్ కార్డ్ అనేటువంటిది చాలా డేంజరస్. దాన్ని నువ్వు జాగ్రత్తగా వాడుకుంటే పర్వాలేదు. దీని ద్వారా మనం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు డబ్బులు లేకుండా అనేటువంటిది కానీ నువ్వు చేసేవా మొత్తం అప్పైపోతావు, అంటే నాశనం అయిపోతాం. అంటే ప్రతి దాంట్లోనూ మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు మంచిని గమనించాలి. ఇక్కడ ముద్ర అంటే ఆ ముద్ర అది చాలా డేంజరస్. ఆ ముద్ర జోలికి కానీ మనం వెళ్ళామంటే
ఆ ముద్రకి మన బానిసం అయ్యామంటే దేవునికి దగ్గర అవ్వలేము. అందుకని ఒక చోట చక్కగా రాశాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, ఒకడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును అని చెప్తూ చివరిలో బాగా చక్కగా రాశాడు. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. డబ్బును ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేరు, దేవుణ్ణి ప్రేమిస్తే డబ్బుని ప్రేమించలేరు. ఎవరైతే డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే ఎక్కువగా మరి అపవాది చెప్పినట్టు అది బలవంతం చేస్తూ ఉంటది, ఆ విధంగా చేస్తావో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు. అందుకనే మనం దేవా అని పిలవంగానే పక్కమటే దెయ్యం కూడా వస్తుంది. దెయ్యం దగ్గరికి వెళ్తావో దేవుని దగ్గరికి వెళ్తావో అది నీ ఇష్టం. కానీ ఇక్కడ మాత్రం గమనించినట్లయితే మనం ఈ 666 అనేటువంటి ముద్ర ఏమిటో అని, ఇది రాను రాను ఈ ముద్ర ఉంటేనే క్రయ విక్రయాలు చేయాలని, మన దేశంలో ప్రపంచ దేశాల్లో కూడా ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఫిక్స్ చేస్తున్నారు. దానివల్ల నష్టం లేదు. దానివల్ల అతని స్థితిగతులు, అతను ఎక్కడ పుట్టాడు, దాని ఇండెక్స్ నెంబర్ అంటారు, తప్పలేదు. దానివల్ల 666లో 666 వలన మనకి ఏదో జరిగిపోతుంది, ఆ ముద్ర మనల్ని బలవంతం చేస్తుందంటే ఎప్పుడో అపవాది మనలో ఉంది, ఎప్పుడో అది మనల్ని బలవంతం చేసింది ఆ ముద్ర వైపు, డబ్బు వైపు. ఇంకా మనం 666 గురించి ఎదురు చూస్తూ, యుగాంతం గురించి ఎదురు చూస్తూ, మే 21, 2011లో యుగాంతం వస్తుందని ఎదురు చూస్తూ, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. దేవుని నీతి కావాలి మనకి. దేవుని నీతి గురించే మనం జీవిస్తున్నాం. ఇలాగా మరి అంకెకొక విలువ కలదు, సంఖ్యకు విలువ కలదు అని మనం అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు రోజుల్లో అందరం కంప్యూటర్ వాడుతున్నాం. ఈ కంప్యూటర్ అంతా కూడా దేని మీద పనిచేస్తుందంటే ఆస్కీ కోడ్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం మాట్లాడేటువంటి భాషని అది అర్థం చేసుకుని అది మరలా మనం తెలుసుకునేటువంటి భాషకి బయటికి పంపిస్తుంది. దాన్ని కంప్యూటర్ కోడ్, ఆస్కీ కోడ్, ఆస్కీ లాంగ్వేజ్ అని అంటారు. ఆ లాంగ్వేజ్ ప్రకారంగా ఏ నుంచి జెడ్ వరకు కొన్ని విలువలు ఉన్నాయి. ఏ అంటే మరి 65 అని, అలాగే జెడ్ అంటే 90 అని. ఇక్కడ హోలీ బైబిల్ అని రాసి హెచ్కి 72 అని, ఓకి 79 అని, అలాగే ఎల్కి 76 అని, అలాగే రాసుకుంటా పోతే ఈ వచ్చి తలికే 69 అని వస్తుంది. చూడండి స్క్రీన్ పైన ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడితే చివరికి 666 అని వచ్చింది. ఈరోజు కంప్యూటర్ లేదే మరి మనం ఉండలేం. కంప్యూటర్ ద్వారానే మీకు మరి దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థమయ్యేటట్లు మీకు పంపిస్తున్నాను. మరి దాంట్లో ఈ మొత్తం హెక్సాడెసిమల్ నెంబరింగ్ అంటాం. దాని ప్రకారంగా ఆస్కీ కోడ్లో కూడితే మరి యాదృచ్ఛికంగా 666 వచ్చింది. ఇదేమిటి మరి? ఇవన్నీ మనకొద్దు. మనకు కావాల్సింది జ్ఞానం, బుద్ధి. బుద్ధి అంటే స్వార్థ చాటేటువంటి వాళ్ళని నక్షత్రాలతో పోల్చాడు. జ్ఞానం కావాలంటే ఈ వాక్యం తెలియాలి. కాబట్టి 666 గురించి మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ 666లో ఇదివరకు మీకు చెప్పాను ఒక విషయం ఏంటంటే, దేవుని అంకె 7, మనుషుని అంకె 6, భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ అంకె 6. 666లో క్రితం చెప్పింది 66 గ్రంథాల్లో ఏ 66 తెలుసుకోవాలని అన్నాను. అందుకనే మీకు దాన్ని రంగుల్లో కూడా చూపించాను. ఆ 66 తెలుసుకోకపోతే ప్రమాదం. అప్పుడు ఏ ముద్రో మీకు తెలియదు అక్కడ. కానీ ఇది డబ్బు ముద్ర. దేవుని సంఖ్య కన్నా దాటాలని ఎప్పుడు ప్రయత్నించినా, పరిపూర్ణమైనటువంటి సంఖ్యని, దేవుని అంకెను దాటాలని ఎప్పుడు చూసినా మరి అది చాలా కష్టమైన పని. ఒకసారి పరలోకంలో ప్రధాన దూత దేవుని అంకెను దాటాలని అనుకుంది. అంటే దేవుణ్ణే దాటి వెళ్ళిపోవాలని అనుకుంది. అప్పుడు దేవుడు దాన్ని ఏం చేశాడంటే కూల్చివేసేసేసాడు. యెషయా గ్రంథంలో ఉందది. దేవుని సింహాసనం కన్నా పైగా కూర్చోవాలని అనుకుంది. సభాపర్వతం పైన అక్కడి నుంచి కిందకు దాన్ని తోసేసేసాడు. అది భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తుందంటే ఈ యొక్క అంకెని దాటాలని ప్రయత్నిస్తుంది. భూమి మీద కూడా ఆయన దాటనీయుడు. ఒక మంచి వాక్యం ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజొగచు నాశనమునకు పోవును. ఇక్కడ అర్థం ఏంటంటే ఇంతవరకు ఉన్నటువంటి రాజులందరూ నెబుకద్నెజరు గారి నుంచి
ఎంతమంది అన్న రాజులు ఉన్నాయి, ఆ రాజులందరూ కూడా అపవాదికి సంబంధించినటువంటి వాళ్ళే, ఒక్క యేసుక్రీస్తు వారు తప్పితే. వీళ్ళందరూ కూడా వీళ్ళలో ఉండేది ఎవరే అంటే మరి అపవాది. ఈ అపవాది భూమి మీదకి వచ్చినా సరే వీళ్ళందరినీ దాటాలని ప్రయత్నిస్తూ ఉంటది. మీరు తీసుకోండి, ఏ రాజునైనా తీసుకోండి, అపవాదికి సంబంధించినటువంటి రాజే. మరి బారక్ ఒబామాను తీసుకుంటే మొట్టమొదట్లో మరి ఈ యొక్క గర్భస్రావం చేసుకోవడానికి మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టాడు. మరి సుప్రీంకోర్టులో మరి కానీ మనం గమనించినట్లయితే ఈరోజు తమిళనాడు ప్రభుత్వంలో ఖుష్బు అనేటువంటి ఆమె పెళ్లి కాక ముందల శృంగారం రైటు అని కోర్టులో వేస్తే ఆ కోర్టు సుమారుగా 20 సార్లకు పైన తప్పు అని, అది మంచిది కాదని కోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో అది రైటు అనేటువంటిది ఇచ్చారు. నిజంగా అధికారం అదంతా కూడా ఎవరు? అపవాది. అది భూమి మీదైనా సరే 7 దాటడానికి లేదు. 7 రాజులు ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు, ప్రతి రాజు ఇప్పుడు ఇంకోళ్ళు వస్తారు, నెక్స్ట్ ఇంకో రాజు వస్తాడు, ఆ తర్వాత మళ్ళీ వస్తారు, ఇంకో రాజు వస్తారు. ఇలాగ కాలం జరుగుతూ ఉంటుంది, కానీ కాలంలో ఉన్నటువంటిది మాత్రం అపవాది. అందుకని ఇక్కడ చూడు, క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజుచు నాశనమునకు పోవును. చివరికి దానికి నాశనం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ యొక్క 666లో జ్ఞానము కలదు అనేటువంటి విషయం చెప్పిన తర్వాతే మనకు ఆలోచన కలగాలి. పని, ఫలితం, కాలం. పని 6, ఫలితం 6వ దినం ఆఖరి రోజున మానవుడు పట్టినటువంటి కాలం 6. 6, 6, 6 ఇందులో జ్ఞానము కలదు. సృష్టి కార్యక్రమాలను తెలుసుకోవాలి మనం. ఇది గాని తెలుసుకోకపోతే మనకి జ్ఞానము ఉండదు. కాబట్టి దేవుడైన యెహోవా చేసినటువంటి సృష్టి కార్యక్రమాన్ని మనం తెలుసుకోవాలి. ఈ 666 అని మనం ఏదో విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. యుగాంతం వస్తుందని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది దేవుని నీతి, బుద్ధి, సువార్త చాటాలి. సువార్త చాటి మనం ప్రతి ఒక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని సరిగా తెలుసుకొని అంత్యకాలంలో మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రార్థన చేస్తాం.